మత్తు వదలరా 2 అయినా ఇలా దొంగతనాలు చేయడానికి సిగ్గులేదా? హే డోంట్ బుక్ ఎ జడ్జ్ బై ఇట్స్ కవర్. అయినా దొంగతనం కాదు, తస్కరీ. ఈ మధ్య కాలంలో తెలుగు సినిమాల్లో కామెడీ జానర్ చిత్రాలు అడపాదడపా విడుదలవుతున్నా 1-2 తప్ప మిగతావి ఆశించిన ఫలితాలు అందుకోవడం లేదు. పైగా స్వచ్ఛమైన కామెడీ పేరుతో క్రింజ్ కామెడీ సృష్టిస్తున్నారు. ఈ క్రమంలో 2019లో 5 సంవత్సరాల క్రితం వచ్చిన మత్తు వదలరా చిత్రం అందరికీ గుర్తుండే ఉంటుంది. ఈ చిత్రం ఆ సమయంలో క్రైమ్ కామెడీగా విడుదలవగా ఫుల్ కామెడీని పండిస్తూ బ్లాక్ బస్టర్ హిట్తో ప్రతి ఒక్కరిని అలరించింది. ముఖ్యంగా ఈ సినిమాకి హైలైట్గా నిలిచింది సత్య అని చెప్పొచ్చు. సినిమా మొత్తం తన కామెడీతో నడిపించాడు. ఆ తర్వాతి కాలంలో అతను పెద్ద కామెడియన్గా రాణిస్తూ వస్తున్నాడు. ఇదిలా ఉంటే మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత ఈ సినిమాకు సీక్వెల్గా మత్తు వదలరా 2 పేరుతో సీక్వెల్ చిత్రాన్ని ప్రారంభించారు. కొద్ది రోజుల క్రితం ఈ చిత్రానికి సంబంధించిన ఆసక్తికరమైన పోస్టర్లను చిత్ర బృందం ప్రకటించగా ఇప్పుడు ఈ సినిమా టీజర్ కూడా విడుదల చేశారు. కీరవాణి కుమారుడు శ్రీసింహ కోడూరి కథానాయకుడిగా సత్యతో నవ్వుల్ని పండించడానికి మరొకసారి ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఈ క్రమంలో సినిమా టీజర్ కు సోషల్ మీడియాలో ఫుల్ పాజిటివ్ రెస్పాన్స్ తో ట్రెండింగ్ లో ఉంది. మరి క్రైమ్ కామెడీ టీజర్ ఎలా ఉందో రివ్యూ చూద్దాం. ముందుగా టీజర్ మొదలవగానే ఈ వీడియోను 10 మంది సభ్యులకు షేర్ చేయండి మరియు 1 కిలో అదృష్టాన్ని పూర్తిగా ఉచితంగా గెలవండి అనే హాస్య సందేశంతో రితేష్ రాణా సంతకం శైలిలో టీజర్ ప్రారంభమైంది. ఇందులో వెన్నెల కిషోర్ ఫన్నీగా, ఫుట్బాల్ ప్లేయర్ గా రొనాల్డో డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాను ఇమిటేట్ చేశాడు. దాని తర్వాత యాక్ట్రెస్ రోహిణి, శ్రీసింహ, సత్య ఈ టీం ఏజెంట్లుగా పరిచయం అయ్యారు. అయితే వీరు దొంగలుగా మారటం ద్వారా ఏజెంట్ల జీవితాలు ఊహించని మలుపులు తిరుగుతాయని టీజర్ లో చూపించే ప్రయత్నం చేశారు. సత్య ఫుల్ కామెడీ టైమింగ్ తో మరోసారి తన పర్ఫార్మెన్స్ తో అదరగొట్టాడు. ముఖ్యంగా డోంట్ జడ్జ్ బుక్ కవర్, హేమా హేమీల లాంటి ట్రోల్ డైలాగ్స్ ఫన్నీగా చెప్పాడు. వీరికి తోడు సునీల్ కూడా ముఖ్య పాత్రలో పోషించాడు. అతని కామెడీ కూడా ప్లస్ పాయింట్ కాబోతోంది. చివరిగా టీజర్లో మొదటి భాగంలో లాగే జబర్దస్త్ రోహిణి టీవీ సీరియల్ ఎపిసోడ్తో కూడిన కామెడీ పండించింది. దర్శకుడు నితీష్ రాణా స్టైల్లో టీజర్ ప్రజెంట్ చేశారు. ఇక టీజర్ అందరూ ఊహించినట్టుగానే ఫుల్ కామెడీ జానర్లో ఉందని స్పష్టంగా కనిపిస్తుంది. చిత్రం విడుదలయ్యాక కథనంలో మరిన్ని మలుపులతో వినోదభరితమైన క్రేజీ ఎంటర్టైనర్గా ఉంటుందని చెప్పొచ్చు. మరి ఈ చిత్రంలో హీరోయిన్గా ఫరియా అబ్దుల్లా నటిస్తుండగా ప్రధాన పాత్రలో సునీల్, అజయ్ మొదలైన వారు ఉన్నారు. ఈ చిత్రానికి సురేష్ సారంగం సినిమాటోగ్రఫీ అందిస్తుండగా కీరవాణి కుమారుడు కాలభైరవ మ్యూజిక్ డైరెక్టర్గా వ్యవహరించాడు. ఫైనల్ గా టీజర్ సినిమాపై ఆసక్తిని రేకెత్తించింది. చిత్రం ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 13న విడుదల కానుంది. మరి రిలీజ్ అయ్యాక థియేటర్స్ లో ఎలాంటి సందడి చేస్తుందో చూడాలి.